మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజు అయితే మనం చిన్న ఓగురు దగ్గర అయితే ఉన్నాం. ఈ ఓగురు ఎక్కడో కదండి, మన కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం చిన్న ఓగురు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫేమస్ టైలర్ ఎవరంటే ఎవరో అన్నారు, మన రమణయ్య టైలర్ అంటే అంటారంట. మరి ఇక్కడ అంత పెద్ద ఫేమ్ ఏంటో తెలుసా? ఇక్కడ ఈ రమణయ్య గురించి చెప్పుకోవాల్సిన గొప్పతనం ఏంటంటే జస్ట్ ఒక్క కాలుతోనే తను టైలరింగ్ చేస్తూ 36 సంవత్సరాల నుంచి ఒక్క కాలుతోనే టైలరింగ్ చేస్తున్నారనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, తను తన 3 years అంటే తను పుట్టిన 3 yearsకి పోలియో రావడం వల్ల ఏమీ చేయలేనని ఒక దిగులుతో చాలా బాధపడేవాడు అనమాట. మరి నేనేం చేయగలను ఏంటి అన్న టైంలో ఒక్కసారిగా 3rd class వరకు చదువుకొని ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో తనకు గుర్తొచ్చింది టైలరింగ్. సో లేడీస్కి జెంట్స్కి ప్రతి ఒక్క మోడల్ కానీ నచ్చిన విధంగా ఇక్కడైతే కుట్టబడుతుంది. సో అంత స్టేజ్ నుంచి వచ్చారనమాట. 36 సంవత్సరాల నుంచి అంటే మరి ఎక్స్పీరియన్స్ పర్సన్. మరి 36 సంవత్సరాల నుంచి ఒక్క కాలుతోనే టైలరింగ్ చేస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి. ఆల్రెడీ అయితే ఇక్కడ మిషన్ అయితే స్టార్ట్ చేశారు, కుడుతూనే ఉన్నారు. సో మనం మిడిల్లో వచ్చాము. కానీ నేను చెప్పాను కదండి, ఫేమస్ టైలర్ రమణయ్య దగ్గర అయితే మనం ఉన్నాం. ఒకసారి ఒక ఆనందాన్ని తన మాటలో కూడా షేర్ చేసుకుందాం. సో చూసారు కదా, సింగిల్ లెగ్తో అనమాట. సో ఒక కాలు పోలియో రావడం వల్ల పని చేయదు, ఇంకొక లెగ్తో మాత్రం కుట్టడం అయితే జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. సో నిజంగా సార్ మాకు ఇన్స్పిరేషన్ మీరు. ఒక కాలుతో టైలరింగ్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. మామూలుగా 2 కాళ్ళు ఉన్నా వేడి ఎక్కువ చేస్తుండేది ఈ మిషన్ అని చెప్పేసి చాలా బాధపడతారు. బట్ సింగిల్ లెగ్తో ఎలా సార్, ఎలా కుడుతున్నారు? ఇదిగోండి ఎక్సలేటర్ మేము పెట్టేదను. ఓకే, మోటార్ ఉంటుంది. ఓకే, ఈ పాదంతో నడుపుతాను. ఓకే. సో ఈ లెగ్ ఏం పని చేయదు ఇది. ఓకే, ఊరకానికి ఉంటుంది ఇంకంతే. ఒక కాలే చెప్పు కూడా తగలదు. చెప్పు కూడా వేసుకోకూడదు. చెప్పు కూడా లేదు అసలు, ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు. వేసుకోకూడదు అసలు లేదు, అలవాటు లేదు ఫస్ట్ నుంచి కూడా. సో మీకు ఏ వయసులో అనిపించింది పోలియో? 3వ సంవత్సరం. 3వ సంవత్సరం అంటే మీరు పుట్టిన 3 సంవత్సరాలు కదా. మరి అప్పటి నుంచి ఎలా? మామూలుగా స్కూల్కి వెళ్ళాను. ఓకే, 84 నుంచి టైలరింగ్ నేర్చుకున్నా. అంటే ఇప్పటికి 1984. 36 సంవత్సరాల నుంచి మిషన్ కుడుతూనే ఉన్నారు. రాజమండ్రిలో 2 సంవత్సరాలు ఉండొచ్చాను. ఓకే, పోతే మొగల్చెర్లలో ఏ వయసులో నేర్చుకున్నారు? ఏంటి మొగల్చెర్లలో? టైలరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, అక్కడ పెడితే నేర్చుకున్నప్పుడు బోర్డు మీద. ఓకే, ఏ వయసులో ఉన్నా అప్పుడు? అక్కడ వచ్చి 1987, 88. ఓకే, 87, 88. 88, 87. అప్పుడు మీకు ఎంత ఉంటుంది ఏజ్? అదే సుమారు 20, 19 ఆ మధ్యలో ఉంటుంది. అప్పటి వరకు కూడా మీరు అలానే మెయింటైన్ చేస్తారు? ఫస్ట్ ఇంకేం లేదు, ఓన్లీ టైలరింగ్. దానికి ముందు ఏం చేసేవాళ్ళు? ఏం లేదు, టైలరింగ్. సో అంటే 20 సంవత్సరాల వరకు అన్నారు కదా, అప్పటి వరకు ఏం చేశారు? ఖాళీగానే ఉన్నారు? ఖాళీగానే ఉన్నాను, ఏమన్నా నేర్చుకుంటున్నాం కదా. సో ఎప్పుడైనా అనిపించిందా నాకే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఎందుకు ఇలా రావాలి అనిపించుద్ది. అయ్యో, కానీ ఎలా సార్ ఇంత స్ట్రాంగ్ గా నేర్చుకొని ఇప్పటి వరకు ఎలా ఉన్నారు అసలు? మా ఊరేమో ఈ ఊరు కాదు. ఓకే, ఉప్పల్దిన్న అనేది పనలూరు మండలం. ఓకే, ఇక్కడ మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నాను. సో ఇక్కడే ఉంటున్నారు. మరి ఇంత మంచి పేరు సాధించారు ఎలా సార్? మామూలుగా ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అయిపోయిందండి. ఓకే, అన్ని కుడతాను. లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరు కుడతాను. సింగిల్ లెగ్ తో. సో మామూలుగా 2 లెగ్గులు ఉంటేనే కాసేపు అది కాసేపు ఈ లెగ్ తో కవర్ చేస్తూ ఉంటారు. బట్ ఒక్క లెగ్ తో ఎంత సేపు అని కుడతారు సార్ మీరు? అవును. అంటే ఎలా స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ ఉదయాన్నే కటింగ్ చేసుకుంటామండి. ఒక 4 పీసులను 5 పీసులను కటింగ్ చేసుకునేదని అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకునేదని. రోజుకి ఎన్ని కుడతారు సార్? 4 షర్ట్లు కుడతాను. షర్ట్లు, ఇవి బ్లౌజెస్ అవి కొంచెం లేట్ అవుతుంటాయండి ఇలాగా. ఓకే, సింపుల్ షర్ట్ షర్టే సింపుల్, జాకెట్ కొంచెం లేట్. మోడల్స్ అన్ని కుడుతూ ఉంటారా? అన్ని మోడల్స్. ఏ మోడల్ అడిగినా ఓకే, లంగా ఓని కూడా. సో ఎవరు ఏ మెజర్మెంట్ చూపిస్తే చాలు, జస్ట్ చూపిస్తే చాలు మోడల్. అంటే మీరు నేర్చుకున్నారు ప్రతి ఒక్క మోడల్ అక్కడ? మామూలుగా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే, ఒకసారి కుట్టడం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మనమే. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ కుడుతున్నారు, ఎంతసేపు కుట్టగలరు ఇది? గంటన్నర పట్టుద్ది. పైపింగ్ ఉంది కదా. ఓకే,
సో ఒకసారి మీ వేయాల. ఓకే ఈ థ్రెడ్ వేయాలంటే గంట సేపు పట్టు. గంట సేపు పడుతుంది. ఎంత తీసుకుంటారు? గంట బావు 200. 200. అదే కందుకూరులో అయితే 300 తీసుకుంటారు. సో సింగిల్ లెగ్తో కుడుతూ కూడా సో తక్కువ ప్రైజుతో ఇలా కుట్టడం నిజంగా చాలా గ్రేట్. సో అందుకేనేమో ఫేమస్ అనిపించుకున్నారు మీరు. ఒకసారి మాకు ఎలా కుడతారో చూపిస్తారా సార్? ఇప్పుడైతే మనకి ఆ సింగిల్ లెగ్తో ఎలా కుడతారు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ఫస్ట్ జూకీ మిషన్లు వచ్చినాయి, కానీ ఆ జూకీ మిషన్లు ఇప్పుడు నేను యూజ్ చేయలేకపోయాను. ఓకే, ఏం సార్? దానికి పాదం ఇక్కడ ఉండదు, ఓ కింద ఉంటుంది. అవును, ఇట్ సైడ్ ఉంటుంది, కింద ఉంటుంది. కింద ఉండేలకి అది కాలుకి కుడికాలు కదా పోలియో, అది అంది రావట్లే. ఓకే, అందుకని అది చాలా ఈజీ అవుతుంది. గార్మెంట్కి వెళ్ళిపోయేవాడిని కావల్లో, ఓకే, కందుకూరి గార్మెంట్లో చేశా. వాళ్ళు ఈ మిషన్ మీదనే మెరిట్ మీదనే ఇచ్చారు. ఓకే, ఆ మిషన్ యూజ్ చేయడానికి వీలు లేకపోతే వెళ్ళిపోమన్నారు. ఒక వాళ్ళే ఇచ్చారు మిషన్ కూడా? లేదు, ఇది మనం కొనుక్కుందా ఓన్గా. ఓకే, పెద్ద మిషన్ ఇది. ఓకే, మెరిట్లో పెద్ద మిషన్. ఓకే, అది జిగ్జాగ్ మిషన్. ఓకే, అన్ని మిషన్స్ ఉన్నాయి అయితే ఇక్కడ. అన్ని మిషన్స్ మెయింటైన్ చేస్తూ కుడుతున్నా అంటే ఒక్కొక్కరు జిగ్జాగ్ చేసుకోవాలంటే బయటికి వెళ్తూ ఉంటారు కదా సార్? ఉంది, అంటే బయటికి వెళ్తూ ఉంటారు, బట్ అవి ఏమి లేకుండా అన్ని మీ దగ్గర ఉండేటట్టు చేసుకున్నాను. మరి సంక్రాంతి కదా సార్, ఎంత బిజీగా ఉన్నారు? బిజినెస్ లేదు సార్? డల్లు అంటే మామూలుగా ఎప్పుడు కుట్టిస్తుంటే రెడీమేడ్ వచ్చే తక్కువ. ఇప్పుడు ఈ బ్లౌజుల గురించి ఏదన్నా ముసలోళ్ళ షర్ట్లే కానీ ఈ మధ్య రెడీమేడ్ రావడం వల్ల మీ మిషన్ షాప్ వాళ్ళందరికీ కొంచెం లాస్ వచ్చింది కదా సార్? అందరికి ఇబ్బంది. బ్యానీలు కలవటానికి వెళ్తున్నారు, ఓకే, చాలా వాళ్ళు నీళ్ళు కట్టుకోవటానికి అట్లా వెళ్ళిపోతున్నారు టైలర్స్. సో వీళ్ళకి కూడా కష్టం ఉంటుంది, వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో వీళ్ళకి కూడా బిజినెస్ జరగదు. సో వీళ్ళ ఇబ్బంది కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం సార్. ఒక లెగ్తో అలా మెయింటైన్ చేసుకుంటూ రావడం అనేది చాలా గ్రేట్. బట్ మీరైతే ఇలా మెయింటైన్ చేస్తున్నారు, చాలా అంటే చాలా గ్రేట్ సార్. సో మీ వైఫ్ ఉన్నారా? ఒకసారి పిలుస్తారా? తన మాటలు కూడా అది తెలుసుకుందాం. మరి మీకు ఏ ఏజ్లో మ్యారేజ్ అయింది సార్? 1999. 99 అంటే మీ వయసు ఎంత అప్పుడు? 29 రన్నింగ్. 29 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు. మేడం ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఓకే, ఒకసారి వాళ్ళ వైఫ్ ఇక్కడైతే మన దగ్గర ఉన్నారు, తను మాట్లాడి అది తెలుసుకుందాం. హాయ్ మేడం. మీ పేరేంటి? సుభాష్. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు 36 సంవత్సరాల నుంచి మిషన్ కుడుతూ ఫేమస్ టైలర్గా పేరు తెచ్చుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుంది. ఆనందంగా అనిపిస్తుంది. దాని ఉందంటే సర్దుకుంటాం. ఓకే, ఎంతమంది పిల్లలమ్మ? ఒక అబ్బాయి. ఒక అబ్బాయి. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటాడు. ఏం చదువుతున్నారు? చదువుకోవట్లే. ఓకే, ఐటీ అయిపోయింది. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఈరోజు సార్? ఇలా అనిపించింది ఎప్పుడన్నా? బాధగానే ఉంటుంది. ఓకే, సో సార్ కాలు సింగిల్ లెగ్తో ఇలా టైలరింగ్ చేయడం ఎలా అనిపిస్తుంది? కష్టంగానే ఉంటుంది కదా. బట్ మీ సపోర్ట్ ఎలా ఉంది మా సార్కి? ఫుల్గానే ఉంటుంది. సపోర్ట్ చేస్తారా మీరు? తనకు అండగా ఉంటారా? సో యాక్చువల్లీ తిను కూడా ఫుల్ సపోర్ట్ అనమాట. ఓకే, హెమ్మింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఇంకేం చేస్తూ ఉంటారు? హెమ్మింగ్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, సో రియల్గా చాలా గ్రేట్. సో మనం అనుకుంటూ ఉంటాం భర్త వెనక భార్య ఉంటే భర్త ఎంత దూరమైనా వెళ్తారంటారు కదా. మరి మీరైతే సార్ వెనక ఉండడం వల్ల సార్ ఎంత దూరమైనా వెళ్తారు. సో ఇలానే సార్కి సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మరి ఇప్పుడైతే మనం చూసాం కదండి. సో భర్త వెనక భార్య ఉంటే ఎంత దూరం వెళ్తారు. సో మీ భార్య మీకు ఎంత సపోర్ట్ చేస్తుంది సార్? బాగా చేస్తుంది. బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారా? హెమ్మింగ్ చేస్తుంటుంది. హెమ్మింగ్ చేస్తూ అంటే అందరూ అంటుంటారు కదా, ఇట్లా ఒకటి ఇలా ఇబ్బందిగా ఉంటుంది. కాలు జారి ఎన్నుపోస దెబ్బ వచ్చింది ఆ అమ్మాయికి. ఓకే, తనకి మ్యారేజ్ అయిన తర్వాత ఎంత ఒక 5 సంవత్సరాలు అవుతుంది. రీసెంట్ గానే వచ్చింది. ఓకే, మన కరోనా టైంలో కాలు జారి కింద పడింది. పడిపోతే ఆ ఎన్నుపోస దెబ్బ తగిలేలకి ఇంక ఏం పని చేయకూడదు, అదే ఆ బట్టలు బిండేసుకునేది అంటుంది అనుకుంటుంది. సో మీరే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అబ్బాయి కొంచెం హెల్పింగ్ చేస్తుంటాడు. సో నార్మల్ గా కొంతమంది ఎగతాలు చేస్తూ ఉంటారు కదా, నువ్వేంటి మిషన్ కుట్టేది అబ్బాయివి, సో అవసరమా అని అంటూ ఉంటారు. బట్ మీరు అలాంటి ఎలా ఫేస్ చేశారు సార్? లేదు, అట్లా ఫీల్ ఏం కాను. అంటారుగా. ఎప్పుడు అన్నారు సార్? మామూలుగా ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఓసి అయ్యా అంటారు కదా సహజంగా, కమ్మోళ్ళం కదా. అందుకని వాళ్ళు ముస్లిమ్స్
వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు ఏం టైలరింగ్ అసలు అవసరం లేదు అని అంటూ ఉంటారు. అదే సో అలాంటివి మీరు ఎలా ఫేస్ చేశారు? ఏం ఇబ్బంది ఏముంది, మనకు నేర్చుకుంది అదే కదా వృత్తి. సో దానివల్ల మన కాలం మీద మనం నిలబడుతున్నాం కాబట్టి ఒకళ్ళ దగ్గర మనం తగ్గాల్సిన అవసరం లేదు. అదే సో ఈ రోజు అది మీరు నిరూపించారు. అది. ఒకసారి సార్ అయితే కుడుతూ ఉంటారు, మనం కూడా చూద్దాం. మీరు చూసారు కదా ఎలా కుడుతున్నారు ఏంటి, చాలా పర్ఫెక్ట్గా నీట్గా, అసలు ఇంత కూడా ఏమంటారు అటు ఇటు పోకుండా చేసి ఐరన్ చేస్తాం. చాలా నీట్గా కుట్టారు. ఆ కుట్టు కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో అదేనే మా అంటారు అందరూ 36 years ఎక్స్పీరియన్స్ కదా, ఆ మాత్రం కుట్టకపోతే ఎలా అండి, అంత నీట్గా ఉంది సార్. ఇంకేంటి సార్, ఇంత నీట్గా భలే కుడుతున్నారు సార్, ఇంత ఎక్స్పీరియన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది. బట్ అప్పటి నుంచి మీరు మిషన్ కుడుతున్నప్పుడు కాళ్ళకి ఒక టైంలో ఉంటుంది కదా సార్ ఇబ్బంది, అలా మీకు ఎలా అనిపించింది సార్? ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు? అదే కొంచెం నొప్పిగానే ఉంటుంది. ఓకే, ఫస్ట్లో ఎక్కువ కొట్టుకున్నాము, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటా కొంచెంసేపు. ఓకే. సో ఓసరిత్తి ఓకే, కాలు పోలియో వచ్చినప్పుడు చచ్చుబడిపోద్ది. ఒకటి కాలు అంతా కాలైనా చెయ్యైనా ఏదేనికి వచ్చినా ఇంకా వ్యాక్సిన్ లేవు కదా అప్పుడు, అవును పూర్తిగా చచ్చుబడిపోతాయి. అవును. ఇక నాకు పని చేయవు, వారకానికి ఉంటాయి. ఓకే. సో ఊరక అలా ఉంటాయి పేరుకి. సో మీరు బయటికి వెళ్ళడానికి ఎలా వెళ్తారు సార్, రావడానికి అట్లా? 10 సంవత్సరాలు అవుతుంది పూర్తిగా మానేసి నడక. ఆ బండి వచ్చింది మొన్నే, అది రీసెంట్ గా వచ్చింది. ముందు అంతకుముందు మా బాబు తీసుకెళ్తాడు ఏదైనా బండి మీద, ఆ మంచం అక్కడ ఉంటది కదా, ఆ మంచం కాడికి తీసుకొచ్చి దింపితే ఆ మంచం మీద ముడుకుంటూ పోయి అంతే, ఇంకా ఏం చేసేవారు కాదు. పూర్తిగా నడక అనేది మానేశాను. సో ఇప్పుడు ఆ బండి వచ్చింది అంటే మీకు వీల్స్, దాన్ని ఏమంటారు, ట్రైసైకిల్. ఓకే, అది వచ్చింది కాబట్టి కరెంట్. సో మీరు కొన్నారా, ఎవరైనా ఇచ్చారు? ఇచ్చారు. సో అది రావడం వల్ల మీరు కొంచెం బయటికి వెళ్తారు. అంతకుముందు ఎవరన్నా హెల్ప్ తీసుకోవాలి. సో ఇన్నిసార్లు ఇప్పుడైతే మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు కదా, నచ్చినట్టు ఎప్పుడైనా ఏ టైంలో వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది ఇప్పుడు. సో ఒకప్పుడు ఎంతో ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు, దానికి ఎవరికి హెల్ప్ కావాలి. సో ఇప్పుడు ఎవరు హెల్ప్ లేకుండా అలాంటి బండ్లు ఇచ్చి మీకు హెల్ప్ చేశారు, ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది. నెల్లూరులో ఇచ్చారు. నెల్లూరులో ఇచ్చిన వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? థ్యాంక్స్ అండి వాళ్ళకి. ఓకే సార్. సో చూసారు కదండి, సో రమణయ్య టైలర్ షాప్ అంటే ఇక్కడ ఫేమస్ అనమాట. మరి 36 సంవత్సరాల నుంచి కుడుతున్నారు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. సో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసినా ఈరోజు సక్సెస్ అవ్వడం అనేది నిజంగా చాలా గ్రేటు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత తను ఇండివిజువల్గా సో ఈ రీసెంట్గా ఈ సైకిల్ ద్వారా కూడా బయటికి రావడం అది కూడా జరుగుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చి మీ దగ్గరకు వచ్చి మాకు ఇంటర్వ్యూ చేయడం, మీ గురించి మాకు తెలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు, మీరు దానికి ఓకే అన్నందుకు థ్యాంక్ యూ సార్. ఒక ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు ఇండివిజువల్గా, అంటే మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది వచ్చింది? అంతే కదా, 53. ఇది ఎప్పుడు వచ్చింది సార్? ఎంత మొన్న ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులైనా వచ్చి, అంటే చాలా సంవత్సరాల తర్వాత సారు ఇండివిజువల్గా వెళ్ళడానికి సో ఇది ఒక వెహికల్ని అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు తాను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఇండివిజువల్గా వెళ్ళొచ్చు. సో ఒకప్పుడు అందరి మీద ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా అయితే వెహికల్ని అరేంజ్ చేసుకొని సో మీరు ఎక్కడ కూర్చుని ఆ ప్లేస్కి ఇది రావాలి. అలా అయితే మీరు నడవలేరు, మళ్ళీ ఓకే ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి సో మళ్ళీ ఎక్కువ దూరం నడిస్తే కాలు పెయిన్ వస్తుంది. సో ఏ ప్లేస్లో ఉన్నామో ఆ ప్లేస్ నుంచి అయితే ఏ వెహికల్ ఎక్కేసి వీళ్ళు స్టార్ట్ అవుతారు. సో ఇది ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి, మనం ఛార్జింగ్ పెట్టాలి? ఫస్ట్ ఇక్కడ తాళం బ్యాటరీ ఇది ఆన్ చేసి, ఓకే ఎంత దూరం వస్తుంది? ఇక్కడ 45 కిలోమీటర్లు. మళ్ళీ బ్యాటరీ మార్చుకుంటారా? ఛార్జింగ్ చేసుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? ఛార్జర్ ఇందులో ఉంది. ఓకే దాంట్లో ఉంది, ఆ ఛార్జర్ అందులో ఉంది. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారనమాట. సో ఈ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇది ఫుల్ ఛార్జింగ్ ఉంటే ఎన్ని కిలోమీటర్? 45 కిలోమీటర్లు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఆగిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో పెట్టుకొని ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఓకే అంతలుగా ఉంటుంది కదా సార్, అంటే రోడ్లు కొంచెం బాగుండు అలాంటి టైంలో ఎలా? బాగానే ఉంటుంది, మళ్ళీ బాగుంటుంది, కంఫర్టబుల్గా. ఓకే. సో బ్రేక్స్ అన్ని ఇలా ఈజీగానే ఇచ్చారు. డిస్క్ బ్రేక్, మోటార్ ఇది. సో బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఎలా? బటన్స్ ఉంటాయా? ఓకే.
ఫ్రంట్ సైడ్ వెళ్ళాలంటే హార్న్ ఉంటుంది, ఓకే లైట్ ఉంటుంది, ఓకే. వెనక ఇండికేటర్ లైట్లు ఉంటాయి. సో నైట్ అయినా ఇబ్బంది లేదు. ఓకే. కాన్పూర్లో తయారు. ఓకే, ఒకసారి ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్తారు మీరు? సో ఒకవేళ ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు. అలాంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా అలా డిజైన్ చేయడం జరిగింది. సో అందుకే తను ఇండివిజువల్గా ఎంత దూరమైనా వెళ్ళే విధంగా ఈరోజు తను ఈ వెహికల్ ద్వారా నిరూపించుకున్నారనమాట. సో ఒకప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేశారు. సో ప్రతిదానికి అందరి మీద ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు ఇండివిజువల్గా ఆధారపడుతున్నారు. తన కాళ్ళ మీద తను ఎలా నిలబడతారు, సో తన కాళ్ళ మీద తానే వెళ్తూ తను ఎక్కడికి వెళ్ళినా తనే ఒక్కళ్ళు వెళ్ళే విధంగా అయితే ఈరోజు అమర్చుకున్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ప్రభుత్వం ఇలాంటి ప్రొవైడ్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఇస్తున్నారు మళ్ళీ బండ్లు. ఓకే, ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు దినోత్సవం రోజు నుంచి ఓకే ఇస్తున్నారు. స్కూటర్లు, ఓకే, ఇట్లా ట్రైసైకిల్ కరెంటు అవును, విత్ కరెంట్ లేకుండా ఓకే. మీకు కూడా ఇస్తున్నారా? అందరికి ఇస్తున్నారు. ఓకే ఓకే. సో మళ్ళీ ఇంకొన్ని వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో పెట్రోల్ పోయాలా? లేదు, కరెంటే. పెట్రోల్ పోసే అవి వేరు. ఓకే, ఎడ్యుకేషన్ పర్సన్కి. సో నిజంగా వీళ్ళు ఇలా క్రియేట్ చేయడం, మీకు ఇవ్వడం, ఈరోజు మీరు ఇండివిజువల్గా సో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు. సో హ్యాపీగా ఉంది. అయితే హ్యాపీగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు ఎలా చూస్తుంటే మిమ్మల్ని. సో చూసారు కదండి, ఎవరైనా కాళ్ళు ఉన్న వాళ్ళు ఈ రోజులో చూస్తున్నట్లయితే బయట అడుక్కోవడం జరుగుతుంది. సో అంటే బాగా సంపాదించే వాళ్ళు కూడా, అంటే పని చేసుకునే వాళ్ళు కూడా అలా చేస్తున్నారు. బట్ ఇక్కడ కాళ్ళు లేకపోయినా ఒక కాలుతోనే ఈరోజు ఇంత దూరం రావడం అనేది మామూలు విషయం కాదు, చాలా గ్రేట్. సో ఈరోజు ఈ రమణయ్య సార్ అయితే నలుగురికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో నాకు కూడా చాలా అనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోవాలని చెప్పేసి మేము కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ శివకుమారి.